ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ గైస్, వీడియో కొంచెం లేట్ అయింది. ఇంక నుంచి ఖచ్చితంగా మ్యాక్సిమం ఫ్రీక్వెంట్గా వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉంటాను. ఓకే, ఇకైతే మనం వీడియోని అయితే స్టార్ట్ చేసుకునేద్దాం. ఓకే గైస్, ఫస్ట్ అయితే మనం మన ప్రాజెక్ట్ అవుట్పుట్ ఎలా వచ్చింది అనేసి అయితే చెక్ చేసేద్దాం. ఓకేనా, ఇక్కడ మహి అని చూసారా, ఇదే ఫోల్డర్ ఓపెన్ చేద్దాం. ఇక్కడ ఫస్ట్ ఇమేజ్ అనేసి ఒకటి చూసారా, ఇదే మన ప్రాజెక్ట్ యొక్క ఫైల్ ఓపెన్ చేద్దాం. ఓకే, ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఒక బ్లాక్ స్క్రీన్ అయితే ఉంది. ఏంద్రా వీడు బ్లాక్ స్క్రీన్ చూపించేసి అవుట్పుట్ అంటున్నాడు అనుకుంటున్నారా? ఇక్కడే మన మెయిన్ మ్యాజిక్ అనేది ఉంది. చూడండి, ఎప్పుడైతే మనం కజర్ మిడిల్లోకి తీసుకొస్తున్నామో అప్పుడు ఒక లయన్ విత్ వింగ్స్తో ఒక బ్యూటిఫుల్ ఇమేజ్ అయితే ఉంది. ఎప్పుడైతే మళ్ళీ మనం ఈ కజర్ని ఆ ఇమేజ్ సైడ్కి అంటే ఇమేజ్కి బయట తీసుకెళ్ళిపోతున్నామో ఆ ఇమేజ్ అనేది కనబడడం లేదు, అంటే విజిబుల్ అవ్వడం లేదు. ఓకేనా, ఇది మన ప్రాజెక్ట్. అదేవిధంగా నెక్స్ట్ ఆ ఇమేజ్ని క్లిక్ చేసినట్లయితే మనకి బ్రైట్ అంటే 100% బ్రైట్నెస్తో మనకి ఇమేజ్ అనేది కనబడుతుంది. చూడండి, దీన్ని ఏమని అంటారంటే ఇప్పుడు మనం ఇమేజ్ పైన లేదు, అంటే మన కజర్ ఇమేజ్ పైన లేనప్పుడు అస్సలు ఇమేజే మనకు కనబడదు. నెక్స్ట్ దీన్ని హోవర్ అంటాం, అంటే మన కజర్ ఇమేజ్ పైకి వెళ్ళినప్పుడు ఆ ఇమేజ్ మనకు ఒక 50% కనబడాలి, అంటే 50% విజిబుల్ అవ్వాలి అనేసి. నెక్స్ట్ అదేవిధంగా ఆ ఇమేజ్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి 100% ఆఫ్ ఇమేజ్ అనేది మనకి క్లియర్ కట్గా కనబడాలి అనేసి మనం కోడ్ రాసేటప్పుడు అయితే మనం అక్కడ ఇన్పుట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, ఇది మనం చాలా ఈజీగా అయితే క్రియేట్ చేసుకోవచ్చు. జస్ట్ మనం సిఎస్ఎస్లో ఉన్న ఒపాసిటీ అనేసి ఉన్న ఒక ప్రాపర్టీని యూస్ చేసుకున్నామంటే ఈజీగా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో దీన్ని మనం క్రియేట్ చేసుకునేయచ్చు. జస్ట్ హెచ్టిఎంఎల్లో మన ఇమేజ్, అంటే ఈ లయన్ ఇమేజ్ని హెచ్టిఎంఎల్ ద్వారా ఇన్సర్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ అదేవిధంగా సిఎస్ఎస్ని యూస్ చేసుకుని సిఎస్ఎస్లో ఉన్న ఒపాసిటీ అనే ప్రాపర్టీని యూస్ చేసుకునేసి నెక్స్ట్ అంటే ఈ హోవర్ ఎఫెక్ట్ కానీ ఈ యాక్టివ్ ఎఫెక్ట్ కానీ మనం ఈజీగా యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఏమీ కన్ఫ్యూజన్ లేకుండా ఈజీగా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే గాయస్, ఫస్ట్ అయితే మనం విఎస్ కోడ్లో కొత్త ఫైల్ని అయితే క్రియేట్ చేసుకునేద్దాం. ఓకేనా, ఫైల్ నేమ్ వచ్చేసి నేను magics.html అని పెట్టాను. ఓకే, ఇప్పుడు మనం బేసిక్ సింటాక్స్ని అయితే ఓపెన్ చేసుకునేద్దాం. ఓకే, ఫస్ట్ అయితే నేను ఒక హెడ్డింగ్ అయితే పెట్టేస్తున్నా. H1 ట్యాగ్ లోపల నేను మ్యాజిక్స్ విత్ HTML అనేసి అయితే పెట్టాను. ఓకేనా, దాని తర్వాత నేను ఇమేజ్ ట్యాగ్ని అయితే ఓపెన్ చేసుకుంటున్నా. ఇమేజ్ SRC ఈజ్ ఈక్వల్స్ టు, ఇప్పుడు ఇమేజ్ యొక్క లొకేషన్ అయితే పేస్ట్ చేద్దాం. ఇక్కడ leo.jpeg అని చూసారా, ఈ ఇమేజ్ లొకేషన్ అయితే మనం ఇప్పుడు కాపీ టు పాత్ జస్ట్ ఇక్కడ పేస్ట్ అయితే చేసేద్దాం. ఓకే, మ్యాజిక్స్ ఓపెన్ చేద్దాం. చూడండి, మన అవుట్పుట్ అయితే ఈ విధంగా వచ్చింది. హెడ్డింగ్లో మ్యాజిక్స్ విత్ HTML. నెక్స్ట్ అదేవిధంగా మనం పెట్టిన ఇమేజ్ కానీ మనకు రావాల్సింది ఎలా, సెంటర్లో రావాలి. నెక్స్ట్ అదేవిధంగా బ్యాక్గ్రౌండ్లో బ్లాక్ కలర్ రావాలి. ఓకేనా, కోడ్లోకి అయితే వెళ్దాం. ఫస్ట్ హైట్ ఇచ్చేద్దాం. హైట్ వచ్చేసి 40%, విడ్త్ 60% ఇద్దాం. నెక్స్ట్ ఇప్పుడు మనం బీజీ కలర్ అయితే ఇచ్చేద్దాం. బీజీ కలర్ ఏంటి, బ్లాక్. నెక్స్ట్ టెక్స్ట్, అంటే మన హెడ్డింగ్లో పెట్టాం కదా, దానికి వైట్ కలర్ అయితే అప్లై చేసేద్దాం. ఇప్పుడు త్రూఅవుట్ కంటెంట్ అంతా మనకి సెంటర్లోకి రావాలి అంటే ఆ లైన్ ఈజ్ ఈక్వల్స్ టు సెంటర్. ఓకేనా, ఇక్కడ దాకా ఏం డౌట్ లేదు కదా. ఓకే, సేవ్ చేసుకున్నాం. అయితే చెక్ చేద్దాం. ఓకే, రిఫ్రెష్. చూడండి, మనం నీట్గా ఇమేజ్ అయితే సెంటర్లోకి వచ్చేసింది. నెక్స్ట్ అదేవిధంగా మనకి హెడ్డింగ్లో పెట్టిన మ్యాజిక్స్ విత్ HTML అనేది కూడా సెంటర్లోకి అయితే వచ్చేసింది. ఓకే, ఇప్పుడు మనం పర్ఫెక్ట్గా HTMLతో చేయాల్సిన ఆ కంటెంట్ అంతా మనకి క్లియర్ కట్గా అయితే ఇన్పుట్ అయితే చేసేసాం. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేయాలి, సిఎస్ఎస్తో ఒపాసిటీ అనే ప్రాపర్టీని యూస్ చేసుకునేసి చూడండి, కజర్ ఇమేజ్ పైన లేనప్పుడు అసలు కనబడకూడదు. నెక్స్ట్ కజర్ ఇమేజ్ పైకి వచ్చినప్పుడు ఇమేజ్ 50% ఆఫ్ బ్రైట్నెస్తో కనబడాలి. నెక్స్ట్ ఇమేజ్ మీద ఎప్పుడైతే క్లిక్ చేస్తామో మనం అప్పుడు ఇమేజ్ 100% ఆఫ్ బ్రైట్నెస్తో మనకు కనబడాలి. ఈ విధంగా 3 టైప్స్ ఆఫ్ కండిషన్స్ మనం సిఎస్ఎస్లో అయితే మెన్షన్ చేసినట్లయితే సరిపోతుంది. మనం నార్మల్గా సిఎస్ఎస్ అంటే క్యాస్కాడింగ్
స్టైల్ షీట్స్ని అప్లై చేయాలి అంటే మనకి 3 టైప్స్ ఆఫ్ వేస్ అనేది మనకు అవైలబుల్లో ఉంది. ఒకటి ఇన్లైన్ సిఎస్ఎస్, నెక్స్ట్ ఇంటర్నల్ సిఎస్ఎస్, తర్వాత ఇంపార్టెంట్ వచ్చేసి ఎక్స్టర్నల్ సిఎస్ఎస్. ఓకేనా. ఫర్దర్ వీడియోస్లో మనం సిఎస్ఎస్ కోర్స్ని స్టార్ట్ చేసుకున్నప్పుడు మనం క్లియర్ కట్గా ఇన్ డెప్త్గా అయితే మనం తెలుసుకుందాం. కానీ ఇప్పుడు మనకి అంత సిఎస్ఎస్ అవసరం లేదు కాబట్టి జస్ట్ మనం ఇన్లైన్ సిఎస్ఎస్, ఇంటర్నల్ సిఎస్ఎస్ గురించి అయితే చూద్దాం. ఓకేనా. ఈ ప్రాజెక్ట్లో మనం ఇంటర్నల్ సిఎస్ఎస్ అయితే యూజ్ చేయబోతున్నాం. ఇంటర్నల్ సిఎస్ఎస్ యూజ్ చేయాలంటే ఆ స్టైల్ ట్యాగ్ని మనం ఎక్కడ ఓపెన్ చేయాలంటే ఇన్ బిట్వీన్ ఆఫ్ హెడ్ ట్యాగ్ అంటే చూడండి, ఈ ఇన్ బిట్వీన్ ఆఫ్ హెడ్ ట్యాగ్ లోపల మాత్రమే మనం ఇంటర్నల్ సిఎస్ఎస్ని యూజ్ చేసుకోవాలి. ఓకేనా. ఏం కన్ఫ్యూజ్ అవ్వద్దండి. సిఎస్ఎస్ వచ్చినప్పుడు మనకు ఆ క్లియర్ కట్గా అయితే డిస్కస్ చేసుకుందాం. జస్ట్ మనం ఒక ప్రాపర్టీని మాత్రం యూజ్ చేయబోతున్నాం అంతే. ఓకేనా. హెడ్ ట్యాగ్ లోపల నేను స్టైల్ ట్యాగ్ని అయితే ఓపెన్ చేసుకుంటున్నా. ఓకే. ఇప్పుడు మనం ఈ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకోవాలంటే ఏం లేదు, జస్ట్ ఐఎంజీ అని పెట్టేసి ఫ్లవర్ బ్యాకెట్ ఓపెన్ చేసినట్లయితే మనకి ఆ బాడీ అంటే ఈ బాడీ లోపల అంటే చూడండి, ఈ బాడీ లోపల ఉన్న ఇమేజెస్ అన్నీ సెలెక్ట్ అయిపోతాయి. ఓకేనా. ఒక 100 ఇమేజెస్ 200 ఇమేజెస్ ఉన్నప్పుడు, ఎక్కువ ఇమేజెస్ అంటే మోర్ దెన్ 2-3 ఇమేజెస్ ఎక్కువ అంటే 1 కంటే ఎక్కువ ఇమేజెస్ ఉన్నప్పుడు మాత్రమే మనం సపరేట్గా ప్రతి ఒక్క ఇమేజ్కి ఒక్కొక్క పేరు పెట్టుకునేసి అంటే క్లాస్ నేమ్ పెట్టుకునేసి అలా మనం సెలెక్ట్ చేసుకుంటాం. కానీ ఇక్కడ జస్ట్ ఒకే ఇమేజ్ ఉంది కాబట్టి డైరెక్ట్గా ఇమేజ్ అనేది మనం సెలెక్ట్ చేసుకునేస్తాం. ఓకేనా. ఫస్ట్ ఏంటి, అసలు కర్సర్ ఇమేజ్ పైకి వెళ్ళనప్పుడు మనకి ఇమేజ్ అనేది కనబడకూడదు. అంటే దానికి ఉన్న ప్రాపర్టీ వచ్చేసి ఒపాసిటీ అంటే 0. దీని మీనింగ్ ఏంటి, కర్సర్ ఇమేజ్ పైకి వెళ్ళనంత వరకు అసలు ఇమేజ్ మనకు కనబడకూడదు అనేసి. చూడండి, రీఫ్రెష్ చేసిన వెంటనే మనకి ఇమేజ్ అనేది డిసప్పైర్ అయిపోయింది. ఎందుకు, మనం ఒపాసిటీ 0 పెట్టేసాం. ఇప్పుడు కర్సర్ తీసుకెళ్ళాము, ఇప్పుడు కూడా రాదు. ఎందుకు, ఇప్పుడు త్రూఅవుట్ మనం ఒపాసిటీ 0 పెట్టేసాం కాబట్టి అసలు ఇమేజ్ మనకు కనబడదు. ఇప్పుడు మనం సెకండ్ కండిషన్ అయితే పెట్టాలి. నెక్స్ట్ ఐఎంజీ హోవర్. ఓకేనా. ఈ హోవర్ అంటే ఏం లేదు, జస్ట్ హోవర్ అంటే హోవర్ చేయడం, క్లిక్ చేయడం అంటే దాని పైకి వెళ్ళినప్పుడు అనేసి. మన కర్సర్ అనేది ఇమేజ్ పైకి వెళ్ళినప్పుడు ఒపాసిటీ అనేది నాకు 0.3 ఉండాలి. అంటే 0.3 అనేసి 0.3 అన్న అదే వాల్యూ. ఓకేనా. ఇప్పుడు చూద్దాం, రిఫ్రెష్. ఇప్పుడు చూడండి, నార్మల్గా మనం కర్సర్ ఇమేజ్ పైకి తీసుకెళ్ళినంత వరకు ఇమేజ్ మనకు కనబడదు. ఓకే, ఫస్ట్ కండిషన్ ఓకే, బాగా వర్క్ అవుతుంది. నెక్స్ట్, ఎప్పుడైతే మనం ఇమేజ్ మీదకి కర్సర్ తీసుకెళ్తామో అంటే ఇమేజ్ ఉన్న ఏరియాలోకి కర్సర్ తీసుకెళ్తున్నామో అప్పుడు మనకి ఇమేజ్ అనేది ఒక 50% ఆఫ్ బ్రైట్నెస్తో మనకి విజిబుల్ అవుతూ ఉంది. ఓకేనా. మనం ఇప్పటివరకు ఒక 70% ఆఫ్ మన ప్రాజెక్ట్ని అయితే కంప్లీట్ చేసేసాం. ఓకే. నెక్స్ట్, ఇప్పుడు ఇమేజ్ని క్లిక్ చేసిన వెంటనే 100% ఆఫ్ బ్రైట్నెస్తో మనకి ఇమేజ్ కనబడాలి అంటే దానికి ఇంకొక ప్రాపర్టీని అయితే ఇంకొక కండిషన్ అయితే అప్లై చేస్తామంటే సరిపోతుంది. ఓకేనా. ఐఎంజీ యాక్టివ్ అంటే ఏం లేదు, హోవర్ అంటే క్లిక్ చేయడం అంటే దాని పైకి కర్సర్ వెళ్ళడం. యాక్టివ్ అంటే దాని మీద మనం క్లిక్ చేసామంటే, ఆ ఇమేజ్ మనం క్లిక్ చేసామంటే ఒపాసిటీ నాకు 1గా మారాలి. అంటే ఫుల్ బ్రైట్నెస్ 100% ఆఫ్ బ్రైట్నెస్తో నాకు కనబడాలి అనేసి మనం 3 కండిషన్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేసేస్తాం. ఒకటి, ఇమేజ్ వచ్చేసి ఒపాసిటీ 0 నార్మల్గా ఉన్నప్పుడు కర్సర్ 0లో ఉండిపోవాలి. నెక్స్ట్, హోవర్ అంటే కర్సర్ ఇమేజ్ పైకి వెళ్ళినప్పుడు నాకు ఒపాసిటీ అనేది 0.3గా ఉండాలి. నెక్స్ట్, ఇమేజ్ యాక్టివ్ అంటే ఇమేజ్ని మనం క్లిక్ చేసినప్పుడు ఒపాసిటీ అనేది 1లో ఉండాలి. అంతే. సేవ్ చేసేసాం, రీఫ్రెష్. చూడండి, కర్సర్ ఇమేజ్ మీద తీసుకెళ్ళినప్పుడు మనకి ఒక 50% ఆఫ్ బ్రైట్నెస్తో మనకు కనబడుతుంది. ఎప్పుడైతే మనం క్లిక్ చేస్తామో 100% ఆఫ్ బ్రైట్నెస్తో మనకి క్లియర్ కట్గా ఇమేజ్ మొత్తం మనకు కనబడుతుంది. ఓకేనా. ఓకే, చూడండి ఎంత క్రేజీగా జస్ట్ ఒపాసిటీ అనేసి ఒక సిఎస్ఎస్ ప్రాపర్టీని యూజ్ చేసుకునేసి ఎంత బాగా మనం డిజైన్ చేసుకోవచ్చో. ఓకేనా. ఇలాంటివి ఎన్నో ఇంట్రెస్టింగ్ అండ్ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్స్ని మనం ఫర్దర్ వీడియోస్లో ఖచ్చితంగా బిల్డ్ చేస్తూనే ఉందాం. ఓకేనా. మనం ఫర్దర్ వీడియోస్లో సిఎస్ఎస్ కోర్స్ను కూడా స్టార్ట్ చేసుకోబోతున్నాం. ఓకే.
దట్స్ ఆల్ ఫర్ వీడియో గాయస్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నేను చెప్పిన దాంట్లో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్ అయితే మెన్షన్ చేసేయండి. ఖచ్చితంగా నేనైతే మీకు రిప్లై ఇస్తాను. ఓకేనా? ఇంకా ఫర్దర్ వీడియోస్లో ఇలాంటి ఎన్నో యూస్ఫుల్ అయ్యే వీడియోస్ నేను అప్లోడ్ చేస్తూనే ఉంటాను. నేను మీ సైడ్ నుంచి కోరేది ఒకటే, జస్ట్ మీరు సపోర్ట్ చేసినట్లయితే నాకు చాలా మోటివేషన్గా ఉంటుంది. ఓకే, స్టే ట్యూన్డ్ ఫర్ ఫర్దర్ వీడియోస్.